టేస్టీగా చేపల పులుసు ఎలా వండుకోవాలో చూసుకోండి. మిక్సీ గిన్నె తీసుకొని ధనియాలు, జీలకర్ర, మెంతులు, ఎండుమిర్చి వేసి మిక్సీ పెట్టి పక్కన పెట్టుకోవాలి. కడుక్కున్న చేపలు, ఉల్లిపాయలు, టమోటోస్, చింతపండు రసం తీసి పక్కన పెట్టుకోవాలి. పెనం వేసుకొని పెనంలోని కొంచెం ఆయిల్ వేసుకొని ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేపుకున్న తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయే వరకు వేపుకోవాలి. వేగిన తర్వాత టమాటో మిక్సీ కొట్టుకుని టమాటోస్ వేసుకోవాలి. వేసి బాగా వేగిన తర్వాత దాంట్లోకి కొంచెం ఉప్పు తీసుకోవాలి. ఉప్పు తీసుకున్న తర్వాత 3 స్పూన్స్ కారం తీసుకోవాలి. 3 స్పూన్లు పసుపు తీసుకోవాలి. అది బాగా నూనె తేలే వరకు ఫ్రై చేసుకున్న తర్వాత కొంచెం చింతపండు రసం, నానబెట్టుకున్న రసం అనేది వేసుకోవాలి. వేసుకున్న తర్వాత అది బాగా కలుపుకొని మరిగిన వరకు చేసుకున్న తర్వాత చేపల మసాలా తయారు చేసుకున్నాం కదా, చేపల మసాలా అనేది వేసుకొని బాగా మరగనివ్వాలి. మరిగిన తర్వాత చేపలు ఉంటాయి కదా, కడుగు పెట్టుకున్న చేపలు